విరాట్ అంటే సమస్త ఈ స్థూల ప్రపంచాన్ని ఎవరైతే మోస్తున్నారో దాన్ని విరాట్ అనే శబ్దంతో వాడతారు. అయితే సమస్త స్థూల శరీరాన్ని ఎవరైతే మనల్ని ఇలా ఉండేది చేస్తున్నారో దాన్ని విరాట్ అనే పదంతో వాడతారు. ఆ తర్వాత అదేంటి స్థూల సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం చెప్పాను ఇప్పుడు ఏమిటి అందులో పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఓకే, సో వ్యతిరేక ఇవి కావు, మీరు యాక్చువల్గా ఇవి కాదు. మరి నేనేంటి? సచ్చిదానంద స్వరూప సామాత్మ. అది సత్ అంటే రియాలిటీ, సత్ చిత్ మనస్సు, ఆ తర్వాత ఆనందం. సచ్చిదానంద స్వరూప స ఆత్మ. తర్వాత ఇంకో పదం పడతారు సవిజ్ఞేయ అని ఇంకో పదం. విజ్ఞేయాలు అంటే ఏంటి? ఎవరైతే బుద్ధిమంతులో దీని గురించి ఆలోచిస్తారు. విజ్ఞానం అంటే తెలుసుకున్న వాళ్ళు, ఇది వాటి గురించి మీకు తెలుస్తుంది, సామాన్య వాళ్ళకి తెలియదు. ఓకే, ఆ తర్వాత ప్రాణం అంటే ఏంటి? ప్రాణ విరాట్ అంటే సమస్త స్థూల ప్రపంచము, ప్రాణ దృష్టి సమస్త సూక్ష్మ శరీరము. ఓకే, ప్రాణ విరాట్, ప్రాణ దృష్టి. ప్రాణి సర్వోపాసతే. ఎల్లప్పుడూ ఉపాసించదగినది ఏది? ప్రాణం గురించి ఉపాసించారు. ఉపాసన అంటే దగ్గరలో ఉండాలి ఈ కాంటెక్స్ట్. ప్రాణి సూర్య చంద్రమ. మన శరీరంలో ఎన్ని ముక్కు రంధ్రాలు ఉన్నాయి? ముక్కు రంధ్రాలు 2 ఉంటాయి. ఓకే, ముక్కులో 2 రంధ్రాలు ఉంటాయి. ప్రాణి సూర్య చంద్రమ. ప్రాణం అంటే సూర్యుడు, చంద్రుడు. ఓకే, కుడి ముక్కు రంధ్రమేమో సూర్యుడు, ఎడమ ముక్కు రంధ్రమేమో చంద్రుడు. ఓకే, దీనికి సంబంధించిన శ్లోకాలు చాలా ఉంటాయి ప్రాణంలో. ఓకే, ప్రాణమాము ప్రజాపతి. ఇదే బ్రహ్మ. సో మనం పుట్టినప్పుడు ఏదైతే స్టార్ట్ అవుతుందో, ఏం స్టార్ట్ అవుతుంది? పుట్టగానే శ్వాస స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత పోయేటప్పుడు ఏది పోతుంది శరీరం నుండి? శ్వాస పోతుంది. ఓకే, దేని ద్వారా మనం పుట్టామో అదే పోవడం ద్వారా మనకు మరణం వస్తుంది. దేని జాగ్రత్తగా చూసుకోవాలి? ఇప్పుడు మీరు ఎవరైనా చేస్తున్నారా? శ్వాసని చూసుకోవాలి మీరు. ఇప్పుడు మనం ఏదో ఒక ఆసనాలు చేస్తున్నాము, ఓకే, క్రియాలు చేస్తాము, బంధాలు చేస్తాము, ఇలా చేస్తాము, అన్నీ చేస్తున్నాము. కానీ మనం ఎవ్వరము ప్రాణశక్తిని ఉత్పన్నం చేయట్లేదు. దీని గురించి నేను సబ్జెక్ట్ చెప్తాను, ఎలా ఉత్పన్నం చేయాలి, ఎలా ఉంటుందని చెప్పేసి. సో మీరు సాధించాల్సింది ప్రాణశక్తిని ఉత్పన్నం చేయడం శరీరంలో. ఓకే, మీరు రోజు సెల్ ఫోన్ ఏం చేస్తారు? పొద్దున్న కానీ ఛార్జింగ్ పెడతారా? మీ బాడీని ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకున్నారా? పొద్దున్న లేవగానే మనం దేంతో ఛార్జింగ్ చేసుకోవాలి? ఇప్పుడే విన్నాను నేను, శ్వాసతో ఛార్జింగ్ చేసుకోవాలి. ఓకే, రోజు ఎవరు అదే బ్రీతింగ్ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? పొద్దున్న లేవగానే ఫస్ట్ నా బాడీ, నేను ఫస్ట్, తర్వాత వైఫ్, పిల్లలు, హస్బెండ్, ఇల్లు అన్ని. ఓకే, అందరూ అలాగే ఉంటారు. వైఫ్ కూడా అలాగే ఆలోచించాలి. నేను ఫస్ట్, తర్వాత నా తర్వాత అలా పిల్లల ఆలోచించాలి. సో ఎవరైతే పొద్దున్నే 1 గంట వాళ్ళ గురించి సాధన చేస్తారో, పక్క వాళ్ళ గురించి కాదు, మీ గురించి సాధన చేస్తారో, మనకున్న 100 సంవత్సరాలు ఏవైతే జీవితం ఉందో అందరూ క్రాస్ చేయొచ్చు. ఓకే, ఎలాగా? సాధన. ఓకే, మనకు ముసలితనం ఎందుకు వస్తుందంటే, మనం ఏదైతే శ్వాస ఉంటుందో, మనం ఎలాగైతే వయసు పెరుగుతుంటుందో ఆ శ్వాస యొక్క గతి ఏదైతే ఉంటుందో తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఎందుకు? ఎప్పుడు మనం చూస్తాం శ్వాస ప్రసక్తి లేదు. మేము ఇది మాది కాదు, భగవంతుడి ఇక్కడ ఆటోమేటిక్ నడుస్తుంది, ఆటోమేటిక్ అదే పోతుంది. ఓకే, సో ఎవరైతే రోజు ఈ శ్వాస ప్రక్రియ చేసుకోవడం ద్వారా మీకు లంగ్స్ ఏవైతే ఉంటాయో అవి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి అనుకో లంగ్స్, మీకు ముసలితనంలో ఏమవుతాయంటే కింద నుండి అలా కొలాప్స్ అవుతూ వస్తాయి. మీ శ్వాస ఎలా ఉంటుంది?
1 2 3 4 ఇంత శ్వాస ఉన్నప్పుడు ఇంత ఆక్సిజన్ వెళ్తుందా మీ బాడీలోకి? ఇంత వెళ్ళాల్సిన ఆక్సిజన్ వోల్టేజ్లో ఇంత అవుతే మీకు ఎంత వెళ్తుంది? తగ్గిపోతూ ఉంది. శ్వాస ప్రక్రియ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో బాడీ క్షీణించడం స్టార్ట్ అవుతుంది. బాడీ ఎప్పుడైతే క్షీణించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? మనకి వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం ఎప్పుడైతే మనకేందో సైకలాజికల్గా ఫిజియలాజికల్గా పడిపోతాం. వస్తుంది అనే బాధ. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు మనం మంచం మీద ఉన్నాము, శ్వాస గది తగ్గిపోయింది, రేపొద్దున పోతుంది. సో మీరు మరణించే వరకు కనుక చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ శ్వాస ప్రక్రియను రోజు నేర్చుకోవాలి. ఓకే, ఇంజన్ ఆన్ శ్వాసతో అవుతుంది, ఇంజన్ ఆఫ్ శ్వాసతో పోతుంది. మీరు దేన్ని చూసుకోవాలి? శ్వాసని చూసుకోవాలి. సో మీరు ఆసనాలకు ఎంతైతే టైం ఇచ్చిస్తున్నారు, 4 మంది ఆసనాలు అది చేయదని చెప్పట్లేదు. బాడీకి ఆసనాలు ఎంత అవసరమో ప్రాణాయం కూడా అంతే అవసరం. ఓకే, రెండింటినీ సమపాలన చేసుకోవాలి. అయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం ఈ ప్రాణాయామానికి వెళ్ళే ముందు చాలా అంశాల గురించి పరీక్షించాలి. ఆ అంశాలు అయిన తర్వాతనే మనం ఏం చేస్తామంటే ఈ ప్రాణాయామ పోర్టల్లో వెళ్తాము. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆసనం. ఓకే, ఆసనం అంటే ఏంటి? మనకి ఎన్ని ఆసనాలు ఉన్నాయి? ఆసనాన్ని సమస్తాన్ని యావంతో జీవజంతవ చతురశీతి లక్ష్యాన్ని శివేన కరితారచ. ఎవరు చెప్తున్నాడు? శివుడు చెప్తున్నాడు. ఏమని? ఆసనాన్ని సమస్తాన్ని యావంతో జీవజంతవ, జీవజంతువులు మనకు 84 లక్షలు ఉన్నాయి. ఓకే, చతురశీతి లక్షాన్ని 84 లక్షల జంతువులు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ఆసనాలు నేను చెప్తాడు. ఎన్ని ఆసనాలు చేస్తాం మనం ఇప్పుడు? 84 లక్షలకి ఇంపార్టెంట్ ఏమని చెప్పాడు? 84 అని చెప్పాడు. 84 చేసుకోవాలని. 84 ఎవరు చేస్తున్నాము? పోనీ అది లేదు, చివరికి ఏం చెప్పాడు? ఒక్కటే సరి చేసుకున్నాను బాధపడి. ఆ ఒక్కటేంటి? స్థిరాసనం. కూర్చునేసి దేనికి చేయమన్నాడు? అట్టే ఎట్లా ఆసనం చేయట్లేదు కదా, ప్రాణాయామం చేయమని చెప్పి వాడు చెప్పాడు. కానీ ఒట్టి కూర్చుంటాం మనం. ఆసనం తర్వాత ఏముంది మనకి? నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రాణాయామం కదా. సో శాస్త్రాలు అలా అన్ని ఇండైరెక్ట్ చెప్తుంటారు మనకి. మనం లోతులకి వెళ్ళి పలికాయలు వలిస్తాం కదా, అవి నోట్ వేసుకుంటాం. అలాగా ఇలా వలిసి నోట్ వేసుకోవాలి, అంటే మైండ్ వేసుకోవాలి నోట్ వేసుకోవాలి. ఓకే, అయితే దీంట్లో మనకి స్థిరం సుఖమాసనం అనే శ్లోకం ఉంది, సూత్రం ఉంది. ఆ తర్వాత ఇంకోటి శాస్త్రకాడు ఆసనేన వినా ప్రాణాయామ సిద్ధ్యతి. ఆసనం లేకుండా ప్రాణాయంలో సిద్ధి రాదు. వినా ప్రాణ నిరోధేన, ఒకవేళ ప్రాణాన్ని కనుక బంధించకపోయినట్టే, ఓకే, వినా ప్రాణ నిరోధేన నా మోక్షం లభ్యండి. ఆసనేన వినా ప్రాణాయామ సిద్ధ్యతి, వినా ప్రాణ నిరోధేన మనః స్థిరతాం వ్రజేత్. మనస్థిమితము లేదు, ఉండదు. సో ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఆసనాలేమో బాడీ దృఢంగా ఉండడానికి చేస్తాము, ఆ తర్వాత బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి చేస్తాము. ఓకే, ప్రాణాయామం చేసినప్పుడు ఏం చేస్తామంటే మనస్సు స్థిరపడుతుంది. ఎందుకు? ముందు మనం దేనికి వెళ్తాము? ప్రాణాయామం అయిపోతుంది. తర్వాత దేనికి వెళ్తాము? ప్రత్యాహారం వెళ్తాము. తర్వాత ఏం చేస్తాము? ధారణ. తర్వాత ఎక్కడ వస్తాము? ఇది దానికి ఉపయోగపడుతుంది. చివరిగా ఏదైతే సమాధి అనే పదం ఉందో ఆ పదానికి చేరుకోవడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఓకే, ప్రాణాయామం సరిగ్గా లేదు, మంచిగా కూర్చుంటారు, ఇలా ఇలా పోతూ ఉంటారు, 10 నిమిషాల్లో ఫినిష్, వెళ్ళిపోతారు అందరూ. సో ఎందుకు? మనకు మనసుతో చేయట్లేదు. సో మనసుతో చాలా ముఖ్యం. ఓకే, ఆ తర్వాత మనకి
ప్రాణంలో ముఖ్యమైన అంశం ఏది? రేచకము, పూరకము, కుంభకం. ఇప్పుడు సార్ అందరూ దానికి ఓకే. రేచకము, పూరకము, కుంభకం. ఓకే, రేచకం అంటే ఏంటి? రేచకో ఉచ్ఛ్వాస, నిశ్వాస, పూరకం పరిచక్షతే. రేచకం అంటే దాన్ని నిశ్వాస అంటారు, పూరకం అంటే ఉచ్ఛ్వాస అంటారు. తద్రోధ కుంభకశ్చైవ. తద్రోధ అంటే ఈ రెండు చెప్తున్నాం కదా మనము. ఓకే, రేచకము పూరకము దాన్ని కనుక పంపించినట్టయితే తద్రోధ ప్రాణాయామాశ్చ ఉచ్యతే. అది ప్రాణాయామం కిందికి వస్తుందని చెప్పేసి శాస్త్రగాడు చెప్తున్నాడు. ఓకే, రేచకము, పూరకము, కుంభకము. ఓకే, తర్వాత ఏంటి? దీన్ని ఏమని పిలుస్తారు? ఇడ, పింగళ, సుషుమ్న. ఓకే, సో ఇడ అంటే ఏంటి? ఓకే, మీ భాషలో చెప్పాలంటే ఇడ అనేది ఎడమ ముక్కు, పింగళ అనేది సుషుమ్న అనేది. శాస్త్రగాడు ఏం చెప్తారు దీనికి? ఇడా భగవతి గంగా, పింగళ యమున అని. అసలు యమున ఏంటి, గంగా ఏంటి అంటే మనకంటే ఇది ఎడమ సైడ్ ఉంది అన్నట్టు, కుడి సైడ్ అది ఉన్నట్టు. ఇడా భగవతి గంగా, పింగళ యమున అనేది. ఈడ పింగళయోర్ మధ్యే బాలరండాచ కుండలి. ఓకే, ఆ పేరు బాలరండ అనే పేరు పెట్టారు. బాలరండ అంటే ఓకే చిన్న పిల్లవాడు ఒక చోట కూర్చోకుండా ఇక్కడ అక్కడ వెళ్తాడు, అక్కడ అక్కడ వెళ్తాడు. అదేవిధంగా మన శ్వాస అనేది ఎల్లకాలం ఒకేలాగా లేకుండా ఎడమ నుంచి కుడికి మారుతుంది, కుడి నుంచి ఎడమ మారుతుంది, ఎడమ నుంచి కుడికి మారుతూనే ఉంటుంది. అయితే ఇది చాలా ఇది అందరికీ సరిగా ఉండదు. ఈరోజు కొన్ని వేల మంది ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నారంటే మనం ఒకే కారణం. ఈ శ్వాస గతి ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకుండా అందరూ ఓకే. నేను మీకు థెరపీ చెప్తాను మీకు. ఓకే, సపోజ్ నా ఎడమ ముక్కు రంధ్రంలో ఏదో డిఫెక్ట్ ఉంది. అందుకని యోగా వాళ్ళు ఏం చేయాలంటే రాగానే ఫస్ట్ దేని చెక్ చేయాలి? ముక్కుని చెక్ చేయాలి. ఓకే, ఈ ముక్కులో ఉన్న డిఫెక్ట్స్ కనుక మనం తెలుసుకున్నట్టయితే వాళ్ళ రోగాన్ని 1 monthలో తీసేది. ఎంత పెద్ద రోగమైనా సరే. బట్ డిటెక్షన్ should be done in nose. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నాకు ఎడముక్కు రంధ్రంలో క్లోజ్ అయింది, ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఏదో గ్రోత్ ఉంది. కొన్ని ముక్కు రంధ్రం మంచి విపరీతంగా నడుస్తుంది. సో కొన్ని ముక్కు రంధ్రం ఏం చేస్తుంది? మనకి శరీరంలో వేడిని ఉత్పన్నం చేస్తుంది. అయితే మనకి ఈ వేడికి ఉత్పన్నమైన డిసీజెస్ అన్నీ మనకు వచ్చేస్తాయి. మీరు ఏ డాక్టర్ దగ్గర ఎవ్వరు చేతులు ముట్టుకోవట్లేదు, ముక్కులు ముట్టుకోవట్లేదు. చిన్నప్పుడు మేము డాక్టర్కి వెళ్ళాము. ఫస్ట్ ఏంటి? కళ్ళు, తర్వాత నాలుగే, తర్వాత ముక్కు. ఈ 3 చూసి మొత్తం నిర్ధారణ అయ్యేది, రోగ నిర్ధారణ అయ్యేది. ఇప్పుడు ఏంటి? స్టెటోస్కోప్. ఓకే, ఎందుకంటే ఇది యోగ శాస్త్రంలో ఉన్న విద్య, వాళ్ళకు అలపికలో లేదు ఈ విద్య. సో మనం ఏం చేస్తాము? రాగానే ముగ్గురు చెక్ చేసి వాళ్ళ హిస్టరీ మొత్తం చెప్పేయచ్చు. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు వచ్చాయని చెప్పేసి వాళ్ళకి అన్నీ చెప్పేయచ్చు. చెప్పిన తర్వాత ఏం చేస్తాం మనము? ఏదైతే ముగ్గురు రంధ్రము క్లోజ్ ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాము. యోగాలో ఎన్ని మార్గాలు ఓపెన్ చేయడానికి? బోల్డెన్ మార్గాలు ఉంటాయి. ఆయుర్వేదిక్లో, అలోపతిక్లో, హోమియోపతిలో ఎన్ని లేని దారులు మన యోగ ఉంటాయి. మనకు క్రియాలకైతే సూత్రం ఉంది, జల్లిది ఉంది. ఓకే, తర్వాత ప్రాణాయామం చేస్తే బోల్డెన్ ప్రాణాయామస్ ఉన్నాయి మనకి. ఓకే, ఆ తర్వాత బంధాలు వాటికంటే బోల్డెన్ బంధాలు ఉన్నాయి. ఓకే, అవన్నీ ముక్కుకు సంబంధించినవి ఉన్నాయి మనకి. కానీ అవి మనం నేర్చుకోలేము. ముందు అందరూ జల్లి చేసేవాళ్ళు, ఇప్పుడు 80% మంది 20% మంది చేస్తున్నారు. సూత్రం ఏంటి? భయం అండి అని చెప్తారు. వస్త్రవతి మేము చేయలేమని చెప్తున్నారు. ఆ బట్టలు చూడడానికి భయపడతారు.
ఇక విత్కర్మ సిత్కర్మ మనకు సాధ్యం కాదు. తెలుసా విత్కర్మ సిత్కర్మ అంటే ఏంటి? ఓకే, సిత్కర్మ అంటే ఓకే ముక్కులోని నీళ్ళు తీసుకునేసి నోరులో వచ్చేస్తాను. వ్యుత్కర్మ అంటే నోట్లో నీళ్ళు తీసుకొని ముక్కులో వచ్చేస్తాను. దీనికి పైపులు ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. అలా నోట్లో నీళ్ళు పోసుకొని ఇలా అంటే వాటంతా కలిసి కష్టపడిన అవసరం లేదు, నేర్చుకోవాలంటే. ఓకే, సో పొద్దున్నేమో ఇలాంటి ఇవాళ నేర్చుకున్నాం అనుకో, మనకు 1 minute నోట్లో నీళ్ళు పోసుకుంటాం, ఇలా తీసేస్తాం 2 minutes క్లీన్ అయిపోతే ఫినిష్. చచ్చేంత వరకు తీసేస్తాము. ఓకే, సో 90% తీసిన ముక్కు ద్వారా వస్తున్నాయి మనకి. సో ఇదొకటి. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఒకవేళ ఎడమ ముక్కు రంధ్రం క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రం చాలా యాక్టివేట్ ఉందనుకో, వీళ్ళకి ఏంటంటే పైల్స్, ఫిస్టులా, బ్రెయిన్ హ్యామరేజెస్, ఇప్పుడు ఉన్న స్లీప్ యాప్నియా, ఆ తర్వాత పార్కిన్సన్స్, ఇవన్నీ వాళ్ళ బాడీలో కంపల్సరీ వస్తాయి. ఈ రోజు కాకుండా రేపు వస్తాయి. అర్థమైందా? సో ఒకవేళ ఎడమ ముక్కు రంధ్రం యాక్టివ్గా లేక కుడి ముక్కు రంధ్రం యాక్టివ్ ఉందనుకో, ఇవన్నీ డిసీజ్ వాళ్ళ శరీరంలో ఉంటాయి. ఓకే, అది డాక్టర్ మనం చెక్ చేసామనుకో, హిస్టరీ అంతా పేపర్ రాసిచ్చేది, మీకు ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఒకవేళ వాళ్ళు డిసీజ్ చెప్పారనుకో, చెప్పినాక మీరు దీని ద్వారా మీకు ఇది ఉందని చెప్పేయచ్చు. మనం అంత నిర్ధారణ చేయడం రోగ నిర్ధారణ. ఓకే, సో మనం ఎక్కడ ఉన్నాం? ఓకే, ఇక్కడ సపోజ్ కుడి ముక్కు రంధ్రం బ్లాక్ ఉంది, ఎడమ ముక్కు రంధ్రం నడుస్తుంది మనకి. ఓకే, సో శాస్త్రకారుడు ఏం చెప్తాడు? కవము ఈడాస్వరి చలతే కవు పింగళం. ఇది చరణదాస భక్తి కలన బుక్, 16వ శతాబ్దంలో రాసిన బుక్. ఈ శ్లోకం రాస్తుంది. ఓకే, అదేం చెప్తారంటే కవము ఈడాస్వరి చలతే, అప్పుడప్పుడు ఈడాస్వరం నడుస్తుంది. కవము పింగళమాయ్, అప్పుడప్పుడు పింగళ స్వరం నడుస్తుంది. మధ్య సుసున్నా వైద్యే, మధ్యలో సున్నా నడుస్తుంది. గురు వినజానే నాయ్. ఇది ఎవరి దగ్గర తెలుసుకోవాలి? గురువు ద్వారానే నేర్చుకోవాలి, లేకపోతే మీకు రాదు. చరణదాసు 16వ శతాబ్దంలో సాధకుడి భాష అంటారు, నేను చెప్పింది. ఓకే, వాడు కవము అని అంటారు, వాడు కబహు అంటారు. కబహు ఈడాస్వరి కలిగితే కబహు పింగళమాయ్, మధ్య సుసున్నా వైద్యే, గురు వినజానే నాయ్. సో గురువు దగ్గరికి వెళ్ళి ఇది నేర్చుకోమని చెప్తాడు. అద్భుతమైన శ్లోకాలు చెప్తాడు. మళ్ళీ ఇంకో శ్లోకం ఏం చెప్తాడు? దినకూత చంద్ర చలే చలే రాతుకో సూర్, యహ నిశ్చయ కర్ జానియే ప్రాణ గమను అతి దూర్. దినమంతా చంద్రస్వరాన్ని నడిపేయండి, రాత్రంతా సూర్యస్వరాన్ని నడిపేయండి. ఓకే, అప్పుడు ఏం చెప్పాడు? చలే రాజు యహ నిశ్చయ కర్ జాని ప్రాణ గమను అతి దూర్. అంటే మీరు చాలా సంవత్సరాలు బ్రతుకుంటారు. గమనం అనేది చాలా దూరం వచ్చాయంటే మీ ఆయుష్ అనేది చాలా పెరుగుతుంది. ఓకే, శాస్త్రాలు ఇలా ఎందుకు చెప్పాడు? మళ్ళీ మేము పట్టుకుంటాం రాత్రి, ఏమంతా వేసుకుంటాం అంటే దానికి అర్థం ఏంటంటే, ఓకే మీరు రాత్రి కనుక పడుకున్నప్పుడు మీరు ఎడమ సైడ్ పడుకున్నారు అనుకోండి, మనకు మ్యూకస్ మెమరీ ఉంటుంది. ఆ మెమరీ అంతా వచ్చి ఎడమ సైడ్ పడుతుంది, కుడి స్వరం ఓపెన్ అవుతుంది. ఓకే, కుడి స్వరం ఓపెన్ అవుతుంది. సాయంత్రం సృష్టిలో నేచర్లో చదువు ఉంటుంది కాబట్టి అప్పుడు కుడి స్వరం ఓపెన్ అయితే కనుక మీ యొక్క జీర్ణశక్తి, ఆ తర్వాత పంచ ప్రాణాలు సరైన పద్ధతిలో నడుస్తాయి. ఓకే, మీకు ట్రీట్మెంట్ ఇక్కడ దొరికిపోయింది కదా. ఓకే, ఎక్కడ పడుకుంటారు ఇప్పుడు? సో ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్గా చెందాయంటే, మన ఇంట్లోకి ఫ్యాన్ వచ్చి ఫస్ట్ చెడిపేసింది, ఇంట్లోకి ఏసీ వచ్చి మొత్తం చెడిపేసింది. ఎందుకు? మనం డిపెండ్ అయిపోయింది దానిపైన. సో ఈ బాడీ ఎలాంటిదంటే మీరు బాడీకి సపోర్ట్ చేస్తారనుకో, ఆ బాడీ ఏమనుకుంటుందంటే నేను చేయవలసిన పని ఆ ఫ్యాన్ చూస్తుంది, నేను ఎందుకు చేయాలి? ఈరోజు అన్ని డిసీజెస్తో సతమతం ఉండడానికి కారణం ఇది. ఓకే, నువ్వు బాడీకి అన్ని బాడీ ఎందుకు చేస్తుంది మనకి? ఇప్పుడు ఇంట్లో మీ పనాలు ఉంటారు,
మీరేమనుకుంటారు? మనం ఎందుకు చేయాలి? పనులు చేసుకోతారు కదా. సో బాడీ ఎంతకంటే చాలా ఇంటెలిజెంట్ అని చెప్పేసి మీ రెస్పిరేటరీ సిస్టమ్ అంతా మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ప్లస్ రాత్రికి సూర్యస్వరం ఎందుకు నడిపారంటే శరీరంలో ఎనర్జీ ఏదైతే ఉంటుందో సూర్యుని ద్వారా వస్తుంది మనకి. ఈ సూర్యశక్తి ద్వారా శరీరంలో చాలా ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీని పొద్దు లేచి దేనికి ఉపయోగపడతారు? రాత్రి వచ్చి పడుకున్నాం కదా, ఏం పని చేయట్లేదు. పొద్దున ఏం చేస్తాము? ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోతారు. ఓకే, మనం పొలం పని చేయాలంటే ఏం కావాలి? శక్తి కావాలి కదా. ఆ శక్తి మీకు సూర్యుని ద్వారా రాత్రి ఉత్పన్నమవుతుంది. పొద్దున లేవగానే సూర్యకాంతి ద్వారా మళ్ళీ రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ ఇంకో కొంచెం ఛార్జ్ అయిపోతుంది బాడీ. అప్పుడు మీ శక్తులు ఎలా ఉంటాయి? భారంగా ఉంటాయి. ఓకే, పూర్వం మనం పనిచేసాం కదా, పొలాల్లో పొద్దున్న నుంచి రాత్రికి వచ్చేవాళ్ళు. ఓకే, సద్దనం అక్కడే తీసుకొని తిని వచ్చేవారు. రోజంతా చేతులు పెట్టుకుని పనిచేశారు వాళ్ళు ఎవరైనా. సో ఈరోజు మన ఇంటికి ఫ్యాన్ వచ్చి 50% స్పాయిల్ చేసింది, ఏసీ వచ్చేసింది 100% స్పాయిల్ చేసింది. అందుకని ఏవి వాడకుండా స్వతహాగా ఉండండి. ఉంటే ఏమవుతుంది? మీ బాడీ చెప్తుంది. ఓకే, వాళ్ళు ఏమన్నా మన 2 స్వరాలు ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా మీరు ఎండలు వేసినప్పుడు చాలా చెక్ చేయండి. మీరు చెప్పినవన్నీ మీరు ఎండలు వెళ్తుంది, ఆటోమేటిక్గా కుడి క్లోజ్ అయిపోతుంది, ఎడమ నడుస్తుంటుంది. చల్ల వెళ్ళాలనుకోండి, ఎడమ క్లోజ్ అవుతుంది, కుడి నడుస్తుంటుంది. అలా నేను కాశ్మీర్లో 4 రోజులు చెక్ చేశాను. అంటే మా ఇన్స్టిట్యూట్ కాటాలో ఉండింది, వైష్ణోదేవి టెంపుల్ కింద ఉండింది. సో అక్కడ 3 నెలలు అక్కడ ఉండేసి ఇలాంటి పరీక్షలు లేదు. ఇవి నేర్చుకున్నాం కాబట్టి, ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి పరీక్షలను అక్కడే అయిపోయాయి మనకి. ఓకే, సో ఇది ఇలా పింగళ సుసున్న. అప్పుడు సుసున్నా స్వరం ఏం చేస్తుందంటే రాత్రేమో మనకి అవకాశం ఉండదు, రాత్రేమో పొద్దునంతా అవకాశం ఉండదు. నేను ఇలా పెట్టుకుని నడుస్తున్నట్టు అవకాశం ఉండదు మనకి. ఓకే, అందుకని ఈ స్వరాన్ని మార్చడానికి రాత్రి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలా చేసుకో. రోజంతా మీరు చేయాల్సిన పని లేదు. సూర్యుడు ఉంటేనేమో చదువు అవుతుంది, చదువు ఉంటేనేమో వేడి వేతలు మీకే నడుస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాత్రికి ఇలా చేసుకుందని చెప్పాను. ఓకే, డౌట్ లేదన్నా? ఏం డౌట్ లేదు? ఓకే, ఆ తర్వాత మనకి 3 బంధాలు ఉంటాయి. పెళ్లి బంధాలు కాదు, ఉద్యాన బంధము, మూల బంధము, జాతర బంధం. శాసకాలు ఏం చెప్తాడు? ఉద్యానో మూలబంధ జాలందరి ఇది క్రీడ. ఈ 3 బంధాలు ఉంటాయి. బంధ ముఖ్యా ప్రాణవృత్తి నిరోధే సహకారిణ. ప్రాణవృత్తి అంటే ఏంటి? ఫస్ట్ చెప్పాను, రేచకము, పూరకము, కుంభము కలిసి ప్రాణవృత్తి అవుతుంది. ఓకే, మళ్ళీ అటాచ్ శ్లోకాలు ఏం చెప్తారు? మళ్ళీ ఈ 3ని మనము ఈ వృత్తి చేసుకుంటూ ప్రాణాన్ని కనుక ఎప్పుడైతే బంధిస్తామో అప్పుడు ప్రాణవృత్తులు ఏముంటాయి? రేచకము, పూరకము, కుంభకము. ఆ తర్వాత దీంట్లో ఏముంటాయి? ఉద్యానబంధ, మూలబంధ, జాలంధర. సో అది ఉద్యాన మూలబంధ జాలంధర. బృంద ముఖ్య దేనికి ఉపయోగపడితే ఈ 3 బంధాలు? ప్రాణం యొక్క వృత్తి ఏదైతే ఉందో, ఇన్హలేషన్ ఎక్స్లేషన్ ఉందో, ప్రాణవృత్తి నిరోధి అంటే ఆపేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, మీరు నాకు డిఫరెన్స్ చెప్పండి ఇప్పుడు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే నాడి శోధన ప్రాణాయామం అంటే ఏంటి? నాడి శోధన అంటే ఏంటి చెప్పండి. మీరు నాడి శోధన ప్రాణాయామం చెప్తున్నారు కదా, నాడి శోధన ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాసను ఆపి ఉంచడం నాడి శోధన. జస్ట్ శ్వాస తీసుకుంటూ ఆల్టర్నేట్ వదిలేయడం అనులోమ విలోమ ప్రాణాయామం. డిఫరెన్స్ నాడి శోధనము మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఓకే నేను ఒకసారి క్వశ్చన్ చేస్తాను. ఓకే, బస్సుకి చేస్తున్నారు, బస్సుకి చేస్తారు అందరూ. ఇదేంటి అని అడిగాను. సార్ బస్సుకి రాలేమని నాకు తప్పు అని చెప్పాను. ఓకే, అందరు కోరుకొస్తారు కదా, అందరు టీచర్స్. సార్ అదే సార్ మీరు అలా అన్నాను, ఇది తప్పు అని చెప్పాను. కానీ మళ్ళీ
ఆ వరుసగా శ్లోకం తీసుకునేసి ఆ శ్లోకం మొత్తం చెప్పేసి దాన్ని వివరించేసి అప్పుడు చెప్తే మనకు భేదం తెలియట్లేదు. నాడి శోధన ప్రాణాయామం భేదం తెలియట్లేదు. ఓకే, ఈ భేదాన్ని కంపల్సరీ తెలుసుకోవాలి. అయితే శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే బయటకు మనం చూద్దామని. ఓకే, మన ఉద్యానబంధం మూలబంధం జలబంధం అది నేర్చుకున్న తర్వాత తెలిసింది కదా. ఉద్యానబంధం అంటేనేమో ఉద్యానబంధం అంటే ఏంటంటే శ్వాస తీసుకున్న తర్వాత స్టమక్ని లోపలికి లాగడం ఉద్యానబంధం అంటారు. మూలబంధం అంటే ఏంటి? శ్వాస తీసుకున్న తర్వాత మూలాన్ని పైకి లాగడము మూలబంధము అంటారు. జాలంధర బంధం అంటే ఏంటి? శ్వాస తీసుకున్న తర్వాత ఈ గదవని ఇక్కడ పెట్టుకోవడము జాలంధర బంధం అంటారు. ఓకే, అసలు ఎందుకు చేయాలి మన బంధాలు? మరి 3 బంధాలు. ఓకే, అప్పుడు నాకు చెప్తాడు. ఏం చెప్తాడంటే బంధత్రయ విహీనోయ ప్రాణాయామ సానిష్ఫల. మీరు 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారా, 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారా, 40 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారా, ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకు ఎప్పుడు ఉపయోగం ఉండదు? బంధత్రయ విహీనోయ, ఈ బంధత్రయాలు వేయకపోయినట్టయితే ప్రాణాయామ సానిష్ఫల. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నా కేవలం కింద సర్వరోగానామాస్పదం భవేత్. అన్ని రోగాల్ని మనం తెచ్చుకుంటున్నాము. ఈ రోజు హాస్పిటల్స్ ఇంక్రీజ్ కావడం కారణం యోగా వల్ల. ఎందుకు? సరైన పద్ధతిలో చేయడం లేదు కాబట్టి. ఓకే, మీకు హాస్పిటల్స్ బోల్డ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకవేళ యోగా వాళ్ళం కనుక సరైన పద్ధతిలో నేర్చుకుని కనుక నేర్పించినట్టయితే మనకు హాస్పిటల్స్ ఉండవు, ఎమర్జెన్సీకి వెళ్తాం. ఓకే, హాస్పిటల్ తప్పని చెప్పట్లేదు, డాక్టర్ తప్పని కాదు. కానీ సింపుల్ డయాబెటీస్ వచ్చిందంటారు, ఆస్తమా వచ్చిందంటే ఏదో వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలియదు. మనకి ఎందుకు వస్తుంది? మనం చూసుకోకపోతే అవన్నీ మనకు వస్తాయి. మనది మనం చూసుకుంటే అవన్నీ ఏమి రావు. దానికి ఏం చేయాలి? మీరు సింపుల్గా ఒకే చోట కూర్చొని అలసట లేకుండా కనుక సరైన పద్ధతిలో ప్రాణాయామం చేసినట్టయితే ఇవన్నీ రావు. ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, మాకు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు? శాస్త్రీయ పద్ధతిలో మేము ప్రాణాయామం చేస్తున్నాం కాబట్టి మాకు రావు. ఓకే, నేను ఇప్పుడు ప్రాక్టీస్ చెప్తాను. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ చెప్తే అందరూ తెలుస్తుంది మొత్తం. ఓకే, ఇది ఉద్యానబంధ, మూలబంధ, జాలబంధ. ఆ తర్వాత మనం ఇంకో చక్రాల గురించి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చక్రాలు అనుసంధానమై ఉంటాయి కాబట్టి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము. ఓకే, ఈ 6 చక్రాల గురించి అది అందరికీ మీకు తెలుసు. మూలాధారం ఏముంటుంది, స్వాధిష్టానం ఎక్కడ ఉంది, మణిపూరం ఎక్కడ ఉంది. సో ఈ బంధాన్ని ఎప్పుడైతే చేస్తామో ఓకే ఈ 6 చక్రాలు స్టిమ్యులేట్ అవుతాయి. వెళ్ళేసి ఏ చక్రము దేనికి సహకరించాలో వాటికి సహకరించేస్తాయి. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాదని 90% తగ్గదు. కానీ సరైన పద్ధతిలో చేస్తేనే ఈ రిజల్ట్ ఉంటుంది. సరైన పద్ధతిలో చేయకపోతే మీకు రిజల్ట్ రాదు. ఇప్పుడు ఏం చెప్తుందంటే మనం ప్రాణాయామం పొట్టను వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు పునాది ఇచ్చారు అంటే అన్ని చెప్పారు. వీడాన్ని పెట్టి, పింగళాన్ని పెట్టి, సున్నాన్ని పెట్టి, ఉద్యానబంధం పెట్టి, మూలబంధం పెట్టి, జాలంధరం పెట్టి అవన్నీ ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఇక్కడ శాస్త్రకారుడు ఏంటంటే హఠస్య ప్రథమాంగత్వ ఆసనం పూర్వముచ్యతే. ముందు చెప్పాడన్న హఠయోగాసనం లేదు. నేను ఇంతకుముందు మీకు ఆసనం గురించి చెప్పాను. ప్రథమ అంగము. ఓకే, మనకు ఆసనం అనేది ప్రథమాంగత్వ ఆసనం పూర్వముచ్యతే. కుర్యా తదాసనం. ఒకవేళ దాన్ని చేసినట్టయితే స్థైర్య ఆరోగ్య చాంగలాభం. స్థైర్యం అంటే ఏంటి? స్టెబిలిటీ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఆరోగ్యం వస్తుంది. అంగలాభం అంటే శరీరం మొత్తం లూజ్
ఏమవుతుంది, అన్ని పొందలేదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఎంతెంత ఫ్రీగా ఉంటే అంతంత మనకు స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది బాడీలో. స్టిఫ్ బాడీ కర్ర చాలా గట్టిగా ఉందనుకో, దాని విరిస్తే ఏమవుతుంది, తప్ప నిరిగిపోతుంది. అదే రబ్బర్ తెచ్చి 10 సార్లు వచ్చి నిరుగుతుందా? ఎందుకు? అది ఫ్లెక్సిబుల్ ఉంది. సో మీరు ఆసనాలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు మళ్ళీ బాడీని ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. ఓకే, ఆ బాడీ ఫ్లెక్సిబుల్ ఉన్న తర్వాత మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఏదైతే అన్ని భాగాలు ఉన్నాయో ఆ భాగం చాలా లూజ్ ఉండాలి. అప్పుడు మీరు ప్రాణాయామం చేయాలి. సో అందుకని ఆసనం చెప్పినా ప్రాణాయామ సిద్ధ్యతి ముందే చెప్పేశాడు. ఆసనం లేకుండా ప్రాణాయామ సిద్ధి రాదు. మళ్ళీ ప్రాణం నిరోధించకుండా మీకు బెనిఫిట్ రాదు. ఓకే, సో దీంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ నాడి శోధన ఉంటుంది, తర్వాత నాడి శోధన ప్రాణాయామం ఉంటుంది. సో ఇప్పుడు ఆసనం ఏం చేస్తుంది? ఓకే, ఆసనేన రజోహంతి. మనకు 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఆసనాలు చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న రజోగుణం ఏదైతే ఉందో, అన్నిటికంటే డేంజర్ రజోగుణం. ఓకే, అది పోతుంది. పోయి ఏమొస్తుంది? అది పోయిందంటే ఏమొస్తుంది మనకి? సత్వగుణం వచ్చేస్తుంది. ఒకటి వదిలేసి రెండో చెప్పాడంటే అది పోతుందంటే ఏం పోతుంది అనుకోవాలి? ఫస్ట్ పోతుంది అనుకోవాలి. సో మనకు రజోగుణం పోయేసి సత్వగుణము మన శరీరంలోకి వస్తుంది. ఓకే, ఇంకో సూత్రం ఏంటి ఆసనాలు? స్థిరం సుఖం ఆసనం. స్థిరం సుఖం ఆసనం అంటే అర్థం ఏంటి? మీరు కదలకుండా స్థిరంగా ఎలాంటి పెయిన్స్ ఏడ్స్ లేకుండా కూర్చోవాలి. మనం కంప్లీట్గా 15 నిమిషాలు వేయాలని ఇప్పుడు అందరూ స్థిరంగా కూర్చోండి. ఓకే, ఎందుకు? వీక్ అయిపోతుంది బాడీ. ఓకే, వీక్ కొంచెం కూర్చుంటే మానే ఇలా వచ్చేస్తారు, తర్వాత ఇలా అయిపోతారు, తర్వాత మొత్తం వంగేస్తారు. ఓకే, అలా కాకుండా నేను చెట్టు నిలబడండి చెప్పండి. ఇది స్థిరం సుఖమాసనం. ఓకే, స్థిరంగా ఇలా కొంచెంసేపు మాట్లాడి, ఇలా కొంచెంసేపు మాట్లాడి, ఇలా కొంచెంసేపు మాట్లాడి, అది స్థిరంగా కాదు. ఓకే ఓకే, మనకి ఎన్ని ఆసనాలు ఇప్పుడు? ఎవరు చెప్పారు ఇది? ఆసనాన్ని సమస్తాన్ని యావంతో జీవజంతవ చతురశీతి లక్ష్యాన్ని శివేన కరితాన్ని. శివుడు మనకు మీకు అందరూ తెలిసింది, ఈ శ్లోకం ముందు చెప్పాను కదా. రిపీట్ ఎందుకంటే మర్చిపోయారు, మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేయడం. ఇక గురువు ఎంత పడుతూనే ఉంటాడు వచ్చేంత వరకు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పండి? అధాసనే దృఢే యోగి. ఆసనంలో దృఢత్వం వచ్చిన తర్వాత, స్టెబిలిటీ వచ్చిన తర్వాత, కూర్చోవడం వచ్చిన తర్వాత వశీహిత మితాసన అంటే ఆ ఆసనాన్ని సాధించేశారు. మిత అశనము అంటే భోజనం అనేది కొంచెం తగ్గించాలి. ఓకే, వశీహిత మితాసన. గురుపదిష్ట మార్గేణ ప్రాణాయామ సమన్వసే. గురుపదిష్ట మార్గేణ అంటే ఒక 1 కిలోమీటర్ దూరంలో గురువు కూర్చొని మీరు ఇక్కడ కూర్చుంటే రాదు. ఎక్కడ వెళ్ళాలి? గురువుకి దగ్గరలో కూర్చునేసి నేర్చుకోవాలి. ఎందుకు అలా చేయాలి? ఓకే, ఇప్పుడు మనం స్టేజ్ మీద పిల్లలందరూ కింద ఉంటారు కదా, వాళ్ళకి స్టేజ్ మీద చూపిస్తున్నాము, ఏం అర్థం కాదు, థియరీ చెప్పలేదు. సో అందరూ ఏం చేయాలి? కూర్చొని చేస్తూనే ఉన్నాం, బాడీ కలుగుతుంది, మొత్తం స్థిరంగా లేదు, సుఖంగా లేదు, అలా చేస్తుంటాం. అది కరెక్ట్ తప్ప. అందుకని శాస్త్రం మరీ అన్ని చోట్ల చెప్తా ఉంటాడు. ఊరికి మనకు విసుగొస్తుంది, కానీ ఆయన విసుగురాదు. 10 సార్లు చెప్తే, ఒకసారి చెప్తే ఇద్దరికి అర్థమవుతుంది, 2 సార్లు చెప్తే నలుగురికి అర్థమవుతుంది, 10 సార్లు చెప్తే అందరికి అర్థమవుతుంది. అందుకని మేము టీచర్స్ మీద టైర్డ్ కాదు, చెప్పి 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 అలవాటు అయిపోతుంది. సో గురుపదిష్ట మార్గేన, గురువు చూపించిన మార్గం ఏదైతుందో దాన్ని తీసుకునేసి ప్రాణాయామ సమన్వసే, ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి. ఓకే,
ఆసనేన వినా ప్రాణాయామ సిద్ధి. ఆసనం లేకుండా ప్రాణాయామం సిద్ధి కాదు. వినా ప్రాణం ఆల్రెడీ చెప్పేసాను. వినా ప్రాణం నిరోధైనా మనస్సు స్థిరంగా రాదు. అందుకని ప్రాణాయామం ఎందుకు చేస్తామంటే బాడీ మైండ్ రెండు కోఆర్డినేట్ చేసుకోవడానికి రెండు చేస్తాం. ఒకటంటే నడవడం. ఇప్పుడు ఏంటంటే ఇందులో చాలా ముఖ్యమైన అంశాలు రేచకం అంటే ఏంటి, పూరకం అంటే ఏంటి, కుంభకం అంటే ఏంటి. ఓకే, రేచకో ఉచ్ఛ్వాస నిశ్వాస పూరక ప్రత్యక్షతే తద్రోధ కుంభకశ్చైవ ప్రాణాయామాశ్చ ఉచ్యతే. ఓకే, రేచకం అంటే ఎక్సలేషన్, పూరకం అంటే ఇన్హలేషన్, తద్రోధ అంటే ఏదైతే ఇక్కడ ప్రాణ అనే శబ్దం వాడినప్పుడు ఈ కుంభకం రెండు విధాలుగా వాడతాం మనం. ఓకే, ప్రాణాయామంలోనేమో గాలిని తీసుకొని కుంభిస్తాము. ప్రాణాయామంలో ఎక్కడ మనకు ఎగ్జలేషన్ చేసి కుంభించాము. అంటే అలా ఎగ్జలేషన్ కుంభించినప్పుడు ప్రాణాయామ పదం వాడకూడదు మనం. ఓకే, ఏ పదం వాడాలి? మనం దేంట్లో వాడుకుంటాము? సపోజ్ నావలీ చేస్తున్నాం. మనం నావలీ చేసినప్పుడు ఏం చేస్తాము? ఎగ్జైజ్ చేస్తాం, ఇంజెస్ చేస్తాము. సో క్రియాలకు వచ్చినప్పుడు మనము అది వాడుకుంటాము. క్రియాలకు వచ్చి ప్రాణాయామం అనే శబ్దం వాడగానే ఎగ్జలేషన్ చేసి చేసే ప్రాణాయామం ఏవి లేవు. బాహ్య కుంభకాలు లేవు. ఓకే, బాహ్య కుంభకాలు దేనికి వాడుకుంటాము? బాహ్య కుంభకం ఉంది, అగ్నిసారక్రియకి వాడుకుంటాము, నావలికి వాడుకుంటాము, జలబస్తికి వాడుకుంటాము, వాయుబస్తికి వాడుకుంటాము, వజ్రోలికి వాడుకుంటాము. విన్నారా పేర్లు ఎప్పుడైనా? వచ్చాది. ఓకే, సో వీటికి వాడుకుంటాము. కానీ మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? ఓకే, ఎగ్జైజ్ చేసి కుంభించండి అనే పదం కరెక్ట్. ఎగ్జైజ్ చేసి ప్రాణాయామం చేయమని అనుకో, అది తప్ప కరెక్టా? ఎందుకు? ప్రాణాయామాన్ని ఎక్సర్సైజ్ చేసి చేయం ఎప్పుడు. అన్ని ఇన్హేలే, అన్ని అష్టకుంభకాలు అన్ని ఇన్హేలే ఉంటాయి. టోటల్ ఎక్కడ ఎక్సలేషన్ రాదు మనకి. ఓకే, సో ఎక్సలేషన్ అనే పదము క్రియాస్ వాడుకుంటాము. నేను చెప్పిన క్రియాలని. ఇన్హలేషన్ అనే పదం ఏంటంటే ప్రాణాయామకు వాడుకుంటాము. నాకు డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు. స్టార్ట్ అయ్యా డౌట్స్? ఏం కాదు, క్లియర్ ఉంది కదా? ఇప్పుడు క్లియర్ ఉంది కదా? ఒకవేళ మీకు ఇలాంటి పదాలు వాడాలంటే ప్రాణాయామం అనే పదం వాడకుండా బాహ్య కుంభకం చేయండి, అంతర్కుంభకం చేయండి, ఈ పదం వాడచ్చు. ఇప్పుడు నేను అదేంటి నావలి చేస్తాను, నేనేం చేస్తాను? బాహ్య కుంభకం చేయండి అని చెప్తాను, గాల్లో వచ్చేసి కుంభించండి అని చెప్తాను. ఓకే, కానీ ప్రాణాయామం చేయండి అనే పదం వాడము. సో ఈ ఒక్కొక్క పదం ఎలాంటిదంటే చాలా 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 ఇంపార్టెంట్. ఒక వర్డ్ మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది. అది యూసేజ్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మీరు ఒక దగ్గర వాడాలి, ఇంకో దగ్గర వాడతాం, ఇంకో దగ్గర వాడతాం, ఎక్కడ వెళ్తుంది? తర్వాత విదేశాలు కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే వాయు గురించి చెప్తున్నాను. ఓకే, ఎక్కడ మూమెంట్ ఉండాలి, ఎక్కడ మూమెంట్ ఉండకూడదు. బహిర్య రేచనం వాయో ఉదర రేచక సుముత. అంటే గాలిని ఎప్పుడైతే నువ్వు వదిలేస్తానో ఉదరాన్ని లోపల లాక్కండి. బాహ్యద ఆపోరణం వాయు, బయట నుంచి వాయువు ఏదో లోపలికి వస్తుందో అప్పుడు పొట్టని బయటకు లాగండి. ఇది పునాది. ఓకే, అయితే మీరు నాడి శోధన చేసినప్పుడు ఏం చేయాలంటే ఇన్హేల్ చేసుకుంటూ పొట్టని బయటకు లాగాలి, ఎక్సేల్ చేసుకుంటూ పొట్టను లోపలికి లాక్కోవాలి. ఒకవేళ ఇలా చేయలేదు అనుకోండి, ఓకే, మీకు ఎలాంటి లాభం ఉండదు. ఓకే, కంపల్సరీగా అదే విధంగా మనం చేయాలి. ఓకే, సంపూర్వత్ కుంభయోద్వారం వాయువు కుంభకో భవేత్. సో పూర్వవత్ ఇక్కడ ఏం చెప్పాడు? రేచకో ఉచ్ఛ్వాస నిశ్వాస పూరక ప్రత్యక్షతే తద్రోధ. నేను పూరించింది ఏదైతుందో దాన్ని కుంభించినట్టయితే దాన్ని కుంభకం అంటారని చెప్పాడు. ఓకే, సో ఈ కుంభకం అనే పదం ఎప్పుడైనా పూరించి వాడుకుంటాము. ఓకే, క్రియలో ఎలా వాడుకుంటాము? ఎక్సైజ్ చేసి
వాడుకుంటాము. ఈ పదాలు మీకు చాలా క్లియర్ అయినాయి అనుకో, అప్పుడు మీకు ఏంటంటే 10 మందిలో మీరు ఇది తప్పు ఇది కరెక్ట్ ఇది తప్పు ఇది కరెక్ట్ చెప్పగలుగుతారు. ఓకే, శ్లోకాలు వేసి మనం చాలా చాలా టైం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన ముక్కులో 2 రంధ్రాలు ఉంటాయి, ఈడ పింగళ సుషుమ్న. శాస్త్రకారుడు ఏం చెప్తారంటే ఇడాయాం చంద్రమా జ్ఞేయ. జ్ఞేయ అంటే తెలుసుకునేవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు అని అర్థం. ఓకే, సో ఏం చెప్తారు, ఇడాయాం చంద్రమా జ్ఞేయ. ఇడ అనే పదానికి చంద్ర అనే పదం వాడతాం మనము. పింగళాయాం రవి స్మృత. పింగళ అనేది రవి అనే పదంతో వాడతాము, రవి స్మృత. ఓకే, చంద్ర తామత ఇత్యుక్త సూర్యో రాజస ఉచ్యతే. ఇందులో చంద్రస్వరానికి తామస వృత్తి ఉంటుంది, సూర్యునికి రాజస వృత్తి ఉంటుంది. ఓకే, సో మీకు మీ ఆరోగ్యం తెలిసిపోయిందా ఇప్పుడు? ఓకే, ఒకవేళ కనుక చంద్రస్వరం మీద డామినేట్ ఉంటే అంటే మనం పరీక్షించకపోయినట్టయితే అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ నాట్స్ క్లోజ్ చేసి రైట్ నాట్స్ పూర్గా కోపము, ఇరిటేషన్, న్యూరలాజికల్ ఫంక్షన్స్, బ్రెయిన్ ఫంక్షన్స్ అవన్నీ డిస్టర్బ్ అయిపోతుంటాయి వేడికి. ఓకే, ఇల్లు ఎలా కలుగుతుంది వేడికి, అలాగే బ్రెయిన్ కూడా కలుగుతుంది. ఓకే, అదే చంద్రస్వరం నడిచింది అనుకో, సో కూల్గా ఉంటాం, ఎవరైనా చెప్పినా నవ్వుతూ ఉంటాడు, నాకు చెప్పుకోవాలంటే అలా కూల్గా అయిపోతాం మనం. సో అది తామసం అని చెప్తాం, అంటే చంద్రో తామస ఇచ్చుద్ద సూర్యో రాజస ఉచ్యతే. రజోగుణం ప్రొడ్యూస్ చేస్తుంది. అది శరీరానికి 2 గుణాలు ఎలా కావాలి, బ్యాలెన్స్ కావాలి. సో బ్యాలెన్స్ కావాలంటే ఏం చేయాలంటే మీ శరీరము ఇది ఒట్టి ప్రాణాయామం చేసిన వాళ్ళనే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఓకే, సో మీకు సడన్గా వేడి అవుతుంది, ఆటోమేటిక్గా మీకు ఫ్యామిలీ వెళ్ళక్కర్లేదు, చదువుని మీ ముఖ్య ప్రసరింపజేస్తుంది. వేడి అవుతుంది, ఏమక్కలేదు, ఆటోమేటిక్గా అదే మనకు ప్రసరింపజేస్తుంది. ఓకే, సో చరణదాస్ రాశాడు మళ్ళీ. ఓకే, నీకు ఆల్రెడీ చెప్పాను ముందు, ఒక్కొక్కసారి చంద్రస్వరం నడుస్తుంది, ఒక్కొక్కసారి సూర్యస్వరం నడుస్తుంది. ఎవరికి తెలుసు అది? గురువు బిన జానేనా అని. గురువు దగ్గరికి వెళ్తే చెప్తాడు ఏం ఎట్లా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, కారణం ఏంటని. ఓకే, కానీ ఈ రోజు కనుక మనకు సైనసైటిస్, క్రానిక్ కోల్డ్ ఇలాంటివి ఉన్నాయంటే ముక్కు మనకు కారణం అవుతుంది. ఓకే, సో వీటిని తీసేయాలంటే మన మార్గాలు ఏముంటాయంటే, సపోజ్ మీ ముక్కులో గ్రోత్ ఉంది, ఫస్ట్ నా ప్రాణాన్ని స్టార్ట్ చేయాలి, క్రియాలు స్టార్ట్ చేసేసుకొని సూర్యుని చేసి జల్లిని చేసి ఆ తర్వాత 2 చుక్కల ఆవుని వేసి బాగా మసాజ్ చేసుకొని ఎక్సైజ్ ఇన్హేల్ రాదు, బ్లాక్లో అందరూ ఇన్హేల్ రాదు. అందుకని ఏం చేయాలి, ఇష్టమంతా ఎక్సైజ్ చేయాలి. ఎక్సైజ్ చేసినప్పుడు ఏమైందంటే గాలి యొక్క రాపిడి ఏదైతుందో, ఓకే, ఆ రాపిడితో గ్రోత్ అంతా తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, సర్జరీ అంటాడు. ఓకే, ఇమీడియట్గా మీరు సర్జరీ చేసుకునేందుకు బ్లాక్ అయిపోయింది. కొన్ని సర్జరీ చేసి నేను బాగుంటానా, 3 నెలలు బాగుంటాను, 4th మంత్ మళ్ళీ గ్రోత్ అవుతుంది. కానీ మన యోగ విద్యలో ఉన్న మన క్రియలు చనిపోయిన వరకు మాత్రమే. ఓకే, అంత గొప్ప క్రియస్ ఉన్నాయి. సో ఒకవేళ పొడుముకు క్లోజ్ ఉంటే పొడుముకులో 2 ఆవు నీళ్ళు కలిసి బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఏం చేస్తారు, ఎక్సైజ్ చేయాలి. ఎక్సైజ్ ఎక్కువ చేస్తే గాలి రాబట్టి ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. మనమంతా తప్పుతుందమ్మా, మీకు ఎంత పెద్ద గ్రోత్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అడగండి ఎంత బాక్స్ ఉందని, నమస్తే పెట్టండి, రండి, నేను చేస్తాను. సో 1-2 నెలల్లో మొత్తం దాన్ని తీసేయండి. ఎవరు ఆపరేషన్కి వెళ్ళదు. ఆపరేషన్కి వెళ్తే ఫస్ట్ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ ఏంటి ఒకే ఒక గ్లాండ్. మీరు ముక్కు ఆపరేషన్ చేస్తారు అనుకోండి, దానికి సంబంధించిన చాలా సూక్ష్మమైన నరాలు కళ్ళతో సంబంధం ఉంటాయి. సో విజన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు దానికి వెళ్ళగలి ఇలాంటివి చేసుకొని, మీరందరూ యోగులు కాబట్టి జల్లి సూచన కాబట్టి చేసుకొని మీరు దాన్ని స్థితిపరచుకోండి. ఓకే, ఓకే, మనకు హఠ యోగాలో 10
మంత్రాలు ఉన్నాయి. ఓకే, అవేవి మహామంత్ర, మహాబంధో, మహావేదస్య కేచరి, ఉడ్యాన మూలబంధస్య బంధో కాలాంతరమిద కరణీ విపరీతార్థ వజ్రోలి శక్తికారణం ఇదం హి ముద్రా దశకం జరానామర నాశనం. ఇవి ఏం చేస్తాయంటే వృద్ధార్థం రాకుండా, మరణం రాకుండా అంటే 1000 సంవత్సరాలు చేస్తాం అది కాదు. ఓకే, ఇలాంటి యాక్సిడెంటల్ మరణాలు రాకుండా మనం చూసుకుంటాం. ఓకే, మనకి ఎప్పుడైతే ఆయుష్లో దాని ప్రకారం అయిపోతుంది. మీరు ప్రాణాయామం పాటించేస్తే మేబీ 50 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారేమో, ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతుకుతారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మీరు హ్యాపీగా చేస్తారు. ఆ తర్వాత మనం ప్రాణాయామం చేసినప్పుడు శాస్త్రకారుడు ఏమంటున్నాయంటే, మనం అందరినీ ప్రాణాయామం చేశాం కదా చాలా మంది, బంధత్రయ విహీనోయ ప్రాణాయామ సానిష్ఫల. విన్నారా ఇప్పుడు ఇంతకుముందు చెప్పండి. ఒకవేళ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ 3 బంధాలు కనుక చేయకపోయినట్టయితే అది మనకు సహకరించదు. మరి ఏమవుతుందని చెప్పాను, సర్వరోగాన్న ఆస్పదం భవే. మనం ప్రాణాయామం చేస్తున్నాము, డయాబెటీస్ ఉంటుంది, ప్రాణాయామం చేస్తున్నప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సైకలాజికల్, ఫిజియలాజికల్. ఎందుకు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మనం ప్రాణాయామం సరైన పద్ధతిలో చేయట్లేదు, లేకపోతే సరైన పద్ధతిలో చేసుకోలేదు. అది కనుక మీరు జస్ట్ సరైన పద్ధతిలో చేశారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనకి పోతాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఉద్యానబంధం అంటే ఏంటి? ప్రాణాయామం చేసేటప్పుడు ఉద్యానబంధం అంటే ఏంటంటే శ్వాస తీసుకొని పొట్టను బయటకు లాగడం ఉద్యానబంధం అంటారు. అర్థమైందా? ప్రాణాయామంలో ఉద్యానబంధం ఏంటంటే శ్వాస తీసుకొని దాన్ని ఎప్పుడైతే బంధిస్తామో దాన్ని ఉద్యానబంధం అంటారు. ఓకే, మళ్ళీ ఏంటంటే క్రియలో ఉద్యానబంధం అంటే ఏంటి? శ్వాస వదిలేసి, ఓకే, పొట్టను లోపల తీసుకునేసి ఆ తర్వాత మన నాలుగు మళ్ళీ బయట తీసుకొస్తాం కదా, తీసుకొచ్చి నాలుగు తిప్పుతాం. ఓకే, ఇందులో ఏ క్రియ వాడము? గాలి తీసుకొని వాడము, గాలి వదిలేసుకొని వాడాలి. మరి ఎందుకు చెప్తున్నానంటే క్రియలు చేసేటప్పుడు గాలి వదులుతాము, కానీ ప్రాణాయామం యొక్క వాడకూడదు. క్రియలో వదులుతాము. ఓకే, ఓకే, మూలబంధం అంటే ఏంటి? ఇక్కడ శాస్త్రగాడు లేదండి శ్లోకం ద్వారా చెప్తాం. అపాన పానయోరేక్యం క్షయమూత్ర పురుషయో. ఓకే, సో ఈ అపాన పాన ప్రాణము అపానం ఏం చేస్తుందంటే క్షయమూత్ర పురుషయో. ఓకే, సో మూత్రం ద్వారా ఆ తర్వాత అంటే బయటకు పోతూ ఉంటుంది అన్నట్టు. మన శ్వాస తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రాణాన్ని అలా ఆపుకున్న బంధాలు లేకుండా ఉంటాం, ఏమవుతుంది? లీక్ అవుతా ఉంటుంది మొత్తం. ఎందుకు? బంధాలు చేయలేదు. సో మనం ప్రాణాయామం చేసి చెప్పాను కదా, నిష్ఫల, దానికి ఎలాంటి ఫలము ఉండదు. అందుకని క్షయమూత్ర పురుషో యువాభవతి వృద్ధోపి సతతం మూలబంధన. ఎల్లప్పుడు కనుక ఎవరైతే మూలబంధాన్ని ప్రాక్టీస్ చేస్తారో, ఓకే, అప్పుడు ఏం చెప్తున్నాడు? వృద్ధులు కూడా ఎవరిలో అవుతారు. ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? మీరు ఎవరు లేదు కదా. ఇది చాలా 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 అంటే నేను పరీక్షించి చూస్తున్నాను. ఓకే, ఈ మూలబంధం వేయడం ద్వారా ఎన్ని లాభాలు ఉంటాయంటే మీ బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో మల్టిప్లై అవ్వకుంటాడు. అంటే ప్రాణాయామంలోనే కాదు, ఇక్కడ ఏ పదం వాడడం? సతతం మూలబంధన. సతతం అంటే ఎల్లప్పుడు. కూర్చున్నారు మూలబంధం, నిలబడ్డారు మూలబంధం, నడుస్తున్నారు మూలబంధం. చేయడం ద్వారా ఏమవుతుంది? ఏం లాభం ఉందని చెప్పాడు? వృద్ధోపి తరుణాయతే. వృద్ధులు కూడా ఏమవుతారంట? ఎవరిలో అవుతారు. దానికి అర్థం ఏంటి?
అంటే మీకు వృద్ధాప్యం ఎప్పుడు రాదు. ఎప్పుడు ఎవరిని అంటారు, ఎలా ఉంటారు? మూలమంది మేడం ద్వారా ఇప్పుడు నేను మూలమంది నిలబడ్డాను. ఓకే, ఎవరికి తెలుస్తుందా? తెలియదు. మీరు ఇన్సల్ట్ ఫీల్ అయిన అవసరం లేదు. ఓకే, సో ఒకేసారి కాదు, మీరు చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు వాదుల్లో మూలమంది వేయచ్చు, పాటలు పాడడానికి మూలబంధం వేసి వాడచ్చు, ఎవరు తెలియదు. ఓకే, సో ఈ మూలబంధానికి ఎంత ఎక్కువ సేపు వేసినట్టయితే అంతంత ఇబ్బంది అవుతారు. ఓకే, ఎవరంటే ఏంటి, ఏదేదో 60 సంవత్సరాలకి 16 సంవత్సరాలకు రాదు. కానీ 16 సంవత్సరాల్లో మీరు ఏదైతే చేస్తారో 60 సంవత్సరాలు చేస్తారు. నేను ప్రార్థన అలాగే చేస్తాను. నేను 16 ఏళ్ళు ఎలాగైతే ఆసనం చేస్తాను, ఇప్పుడు అలాగే చేస్తాను. ఎందుకు? మూలబంధం కాదు, నేను ప్రాక్టికల్ చేసిన ఎవరు ఇవన్నీ గుప్త విద్యలు ఇవన్నీ. ఓకే, గుప్తం గుప్తం పెడతారు, అందరూ గుప్తం ఉంచుకుంటారు. కానీ మన యోగాలు ఏం చేయాలి, వీటిని బయటకు తీసుకురావాలి. ఓకే, గుప్తం వస్తే నాకు కొంచెం లాభం, బయటకు తీసుకొచ్చాను అనుకోండి అందరికీ లాభం ఉంటుంది. మనందరికీ ఆరోగ్యం కావాలి కదా. సో ఇలాంటి చిన్న విషయాలు తెలుసుకున్నట్టయితే సో యోగాలో చాలా పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు జాలజన్మంది అంటే ఏం చెప్తారు? జాలజన్మంది ఏం చేస్తామంటే ఉద్యాన బంధ శ్వాస తీసుకున్న తర్వాత ఓకే ఉద్యాన బంధము, మూలబంధము, జాలబంధం ఇస్తాము. ఓకే, క్రియాలకు వచ్చారంటే మళ్ళీ ఏం చేస్తామంటే శ్వాస వదిలేసి మళ్ళీ ఉద్యాన బంధం చేసేసి క్రియల్లో వాడుకుంటాము. ఓకే, సో మీరు ఈ పదం వాడేటప్పుడు మీరు తప్పుగా వాడారనుకో అది తప్పు అవుతుంది. వాడకపోతే మనం ప్రాణం చేసేటప్పుడు ఓకే ఎక్సైల్ అండ్ హోల్డ్ అని చెప్తారు. ఎక్సైల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఉన్న ఆక్సిజన్ బయటకు వస్తుంది, బయట ఉన్న ఆక్సిజన్ లోపల పోవట్లేదు. మీకేమవుతుంది అప్పుడు? బాడీ రికవర్ చాలా. ఇలాంటి చిన్న విషయాలు మనకు తెలియట్లేదు. సో ప్రాణాయామం పదం వాడినప్పుడు మనకి ఎక్సైల్ చేసి పంపించడం ఉంటేనే ఉండదు మనకి. ఇప్పుడు మా ప్రాణాయామం పడ్డము. సో ఇప్పుడు శాస్త్రకాడు ఏం చెప్తుందంటే చలే వాతే చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవే యోగి స్థానత్వం ఆప్నోతి తతో వాయు నిరోధయే. ఓకే, ఈ శ్లోకాలు మనకి చెప్పాడు, అటు యోగాలు చెప్పాడు మనకి. ఇక్కడ ఏమంటున్నాడు, చలే వాతే చలే చిత్తం, ఎప్పటి వరకైతే మీ వాయువు సంచరిస్తుంటుందో చలే చిత్తం పనిచేస్తుంది. ఓకే, నిశ్చలం అవే. ఒకవేళ నిశ్చలంగా ఉన్నారనుకో అవి కూడా నిశ్చలంగా ఉంటాయి. ఓకే, కుంభకంలో ఏమవుతుంది, మనం నిశ్చలంగా ఉంటాం, అలా అంటే శ్వాస నడవట్లేదు, అప్పుడు మనసు ఏమవుతుంది, నిశ్చలంగా అవుతుంది. యోగి స్థానత్వం ఆప్నోతి, యోగి ఆ ఒక స్థానంలో కూర్చొని తతో వాయు నివర్తే, ఆ వాయువుని ఆపుకోవడం నేర్చుకోండి అని చెప్తాడు. ఓకే, ఇందులో మొట్టమొదట యోగ శాస్త్రంలో వచ్చేది అనులోమ విలోమ. ఓకే, దీంట్లో చాలా హిస్టరీ ఉంటుంది. శాస్త్రకాడు ఏం చెప్తారంటే అనులోమ విలోమేన వారం సాధన ధృతనాసాపుటద్వయం కనిష్ట అనామిక అంగుష్టై తర్జని మధ్యమేమిన. చాలా మంచి శ్లోకం ఇది. మీరందరూ ప్రాణాయామం చేసేటప్పుడు ఒకరు ఇలా పెడతారు, ఒకరు ఇలా అంటారు, ఒకరు ఇలా అంటారు. ఓకే, వివిధ రకాల ప్రక్రియ చేస్తాం. అలా కాకుండా శాస్త్రకారుడు ఏం చెప్పాడంటే ఒక పద్ధతి. నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు? అంటే ఒక ఆచార్యుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అది నేను చెప్తున్నాడు. ఓకే, ఈ అనులోమ విలోమం ఏం చేస్తున్నాము, దీనికి అనులోమ విలోమానికి మనకి ఎక్సలేషన్ ఇన్హలేషన్ చెప్పారు, పద్ధతి చెప్పలేదు మనకి.
ఎందుకు? ఇది పునాది కాబట్టి. మనం ఇల్లు కట్టలేదు, ప్లేన్ గ్రౌండ్ ఉంది, అక్కడ స్టార్ట్ చేస్తాం. అది పునాది తీయాలి కదా ఇప్పుడు. అది మన శాస్త్రకారుడు స్టార్ట్ చేస్తున్నాడు. సో ఈ అనులోమ విలోమం నుండి వారం వారం సాధే, రోజు రోజు అనొచ్చు కదా. ఓకే, రోజు రోజు ప్రాక్టీస్ చేస్తాను. వారం వారం ఎందుకు అన్నాడు అంటే రోజు రోజు అనేది తక్కువ సమయము, వారం వారం అనేది ఎక్కువ సమయము. ఒకవేళ నెల నెల చేయండి అన్నాడు అనుకో, ఇంకా ఎక్కువ సమయం. దీనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందులో మేము మనకి మనకు ప్రొసీజర్ చెప్పలేదు. ప్రొసీజర్ నెక్స్ట్ చెప్తారు మళ్ళీ. అంటే శ్వాసను తీసుకోవడం కోసం ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ప్రాక్టీస్లోనే 90% మంది తప్పు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, శబ్దరహితంగా చేయమంటారు. శబ్దరహితంగా చేస్తే ఆ శ్వాస ఏదైతే తీసుకుంటారో అది లంగ్స్కి వెళ్ళదు. గొంతులో ఉండి గొంతు దేనికి కనెక్ట్ అవుతుంది? పొట్టకి. ఇది కదా పొట్ట ఒకటే మనకి. ఎందుకు? శ్వాస అనేది లంగ్స్కి వెళ్తే పొట్ట రావున్నాను. ఆ శ్వాస పొట్టలకి వెళ్తా ఉందనుకో, ఈ సౌండ్ ద్వారానే చెప్పేయచ్చు. అందరికీ దగ్గర కొంచెం కూర్చొని చెక్ చేయాల్సి వస్తుంది. గురువు అక్కడ స్టేజ్ కూర్చొని చెప్పారనుకో, ఏమీ నేర్చుకోరు. అయితే గురువు అన్న మీ దగ్గర కావాలి, లేకపోతే మీరైనా గురువు దగ్గరకు వచ్చి కూర్చోవాలి. కూర్చునేసి ఒకరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకరు. ఆ శబ్దము కరెక్ట్ వచ్చేంత వరకు మీతో పాటు మేము ఉండాలి. ఆ శబ్దం కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు బాబు నీకు కరెక్ట్ వచ్చింది, సాధన చేయండి. సో దీన్ని సాధన చేశారు. ఓకే, శబ్దాలు కరెక్ట్ చేసుకున్న తర్వాత సాధన చేయాలి. అయితే ఇక్కడ వారం వారంతో సాధే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పూరకాంతే కుంభకాంతం. పూరకాంతి అంటే శ్వాస తీసుకున్న తర్వాత, కుంభకాంతం కుంభకం అయ్యేంత వరకు ధృత నాసాపుట ద్వయం, ఈ రెండు నాసాలను మూసుకోవాలి. దానికి ముద్ర చెప్పాడు. ఏది? కనిష్ట అనామిక అంగుష్టై తర్జని మధ్యమే వినా. ఇది కనిష్ట అనామిక అంగుష్టై తర్జని మధ్యమే వినా. అంటే ఈ రెండు ఫింగర్స్ వాడకుండా మీరు ఇప్పుడు వెళ్ళేది ఇలా చేయండి, ఇలా చేయండి అనుకుంటున్నారు. ఈ శ్వాస ఇలా చేసినప్పుడు ఇలా బయట పెట్టి చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మీ శ్వాస గాలి అవుతుందో బయట మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే తీసుకుంటారో బయటలో తగలట్లేదు కదా, అది క్లియర్ అయిన గాలి ఇక్కడ లోపలికి వెళ్తుంది. మీ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది, ఆక్సిజన్ బయట నుండి తీసుకున్నట్టు వస్తుంది. సో ఈ ముద్రనే వాడతారు. ఎవరు చెప్పారు ఇదే వాడాలని? అదే వాచాలు చెప్పారు, నేను చెప్పట్లేదు. శ్లోకం చెప్పాను కదా ఇప్పుడు, కనిష్ట అనామిక అంగుష్టై తర్జని మధ్యమే వినా. ఇది ఇది వాడుకుంటారు మనం. ఆ తర్వాత శాస్త్రకారుడు ఏం చెప్తారంటే ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పాను కదా, ఆ ప్రయోజనం ఏంటంటే మీకు ఇలా చేయడం ద్వారా మీ ఈ రెండు వేలు ఇలా పెట్టుకుంటారు కదా, ఎవరు పెట్టుకున్నా వాళ్ళ ముక్కు కరెక్ట్గా సరిపోతుంది. తెలుసా మీకు? ఎవరంటే ఇలా పెట్టుకొని కరెక్ట్గా మీ ముక్కుకు వస్తుంది. మీరు ఇలా పెట్టుకొని చేయలేదు. సో ఇప్పుడు నా ముక్కు ఇంతే ఉంటుంది. ఇప్పుడు చాలా లావున్నారు, వాళ్ళ ముక్కు లావుందనుకో, వాళ్ళు ఇలా అయిపోతుంది. అందరూ చెక్ చేసుకోండి. సమానంగా పెట్టుకుంది, స్ట్రేట్గా పెట్టుకున్నారు, ఇలా ఫిక్స్ అయ్యి నా ముక్కు ఉంటుంది. ఇలా చేస్తాను. ఓకే, చెక్ చేస్తున్నారా? సన్న ముక్కలు సన్న అందరికి ఇలా వస్తాయి. వెడల ముక్కలకి ఇలా వస్తాయి, ఇంకా వెడల ముక్కలకి ఇలా వస్తాయి. చెక్ చేస్తున్నారు కదా. సో అందుకనే ఇంత కనిష్ట అనామిక అయితే ఓకే. సో ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తాం, ఇవన్నీ మీకు తెలియవుతుంది. అప్పుడు నెక్స్ట్ శాస్త్రకారుడు ఏం చెప్పారంటే చాలా 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 ఇంపార్టెంట్. యుక్తం యుక్తం సజేవాయం యుక్తం యుక్తం పూరే.
యుక్తం యుక్తంచ ప్రజ్ఞాదేవం ముక్తిమాప్నుయా. మీకు ముక్తి ఎలా లభిస్తుందంటే దేంతో ముక్తి? దీంతోనే ముక్తి. ఎక్కడ? నాడి శోధంతోనే ముక్తి లభించాలి మనకి. అంటే అది పునాది కావచ్చు. నేను పునాది అయితే పెద్ద బిల్డింగ్ కట్టామంటూ అయిపోతుంది మన పని. సో అందుకే ఏం చేయాలంటే యుక్తం యుక్తం చదేవాయం. ఈ యుక్తం అనే పదానికి చాలా డేంజర్ వర్డ్. శాస్త్రాల్లో ఉన్న అన్ని వర్డ్స్ కంటే ఇది డేంజరస్ వర్డ్ అని చెప్తాను. ఓకే, ఈ యుక్తం అనే పదం రాగానే మనము ఈ యుక్తి ఎవరికి తెలుసు అని తెలుసుకోవాలి. ఫస్ట్ యుక్తి ఎవరికి తెలుస్తుంది? శాస్త్రగాడు యుక్తి అనే పదం వాడాడు. నేను ఒక 10 పదాలు వాడతాను. ముందు ఇదే యుక్తం యుక్తం అనే పదం ద్వారా మీరు తెలుసుకోతుంటారు. దానికి ఒక గొప్పతనం ఏంటంటే ఏం చెప్పాడు? యుక్తిపూర్వకంగా. అంటే యుక్తి అంటే మనం ఏం తెలుసుకోవాలి? దాని యొక్క సౌండ్ ఎలా రావాలని తెలుసుకోవాలి. యుక్తి అనే పదానికి మనము శ్వాస లోపల తీసుకుంటున్నాము, ఆ సౌండ్ ఎలా రావాలి? శ్వాసను బయట వదులుతున్నాము, ఆ సౌండ్ ఎలా రావాలి? నేను ముందు చెప్పాను కదా, ఒకవేళ తప్పుగా శ్వాసలు తీసుకున్నట్టయితే పొట్టలకి వెళ్తుంది గాలిగా. సరి అయిన పద్ధతిలో శ్వాస తీసుకున్నట్టయితే లంగ్స్కి వెళ్తుంది. మీ పొట్టలకి వెళ్ళాలా లంగ్స్కి వెళ్ళాలి? 100లో 98 మందికి పొట్టలకి వెళ్తుంది, లంగ్స్కి వెళ్ళట్లేదు. కారణం ఏంటి? యుక్తం. ఆ యుక్తి తెలియట్లేదు మనకి. ఆ యుక్తి ఎవరు చెప్పాలి? మళ్ళీ ఓకే, గురుముఖంగా కూర్చొని నేర్చుకుంటే యుక్తి వస్తుంది. ఎవరి దగ్గర గురుముఖంగా కూర్చోవాలి? యుక్తి వచ్చిన గురువు దగ్గర కూర్చోవాలి. నేను దాని గురువు దగ్గరికి వెళ్ళి యుక్తి నేర్పమన్నా అనుకో, మేము ఇలా చేస్తాం, నువ్వు అలా చేయండి. ఇప్పుడు అందరూ ఏంటి? మేము చెప్పిన విధంగానే మీరు చేయాలి. మీరు ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారా? సార్ ఇలా ఎందుకు చేయాలి? ఎక్కడ రాసింది? భయం. ఓకే, సో మీరు కనుక నేను నేర్చుకున్నది అంతా ఇలాగే నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను? మా శిష్యులు నన్ను క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక నన్ను అంత క్వశ్చన్ చేయకపోతే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు? గురుస్థానం వేరే ఉంటుంది. మేము అక్కడ కూర్చుంటాము, మీరు అక్కడ కూర్చోండి, నేను చెప్తాను, మీరు వినండి. ఇలా మనం నేర్చుకోకూడదు. నేర్చుకుని రాదు, ఇలా చాలా తప్పది. ఓకే, సో ఇక్కడ ఆసనాల గురించి చెప్తున్నాను. ముందు చెప్పాను కదా, ఆసనీయ శీర్షం శీర్ష పద్మాసనం పోయే. కానీ ప్రాణంలో కనుక వచ్చినట్టయితే నాడీ శుద్ధి విశిష్టతే. ఎందుకంటే ఈ నాడీ శోధన పైన అష్టకుంభకాలు నిలబడి ఉంటాయి. ఈ నాడీ శోధన లేకపోతే అష్టకుంభకాలు ఏది మనకు రాదు. అయితే దీంట్లో ఇది ఎందుకు చేయమన్నానంటే, శుద్ధమేది యథా సర్వం నాడీ చక్రం మలాపురం. శుద్ధమేది యథా సర్వం. శరీరంలో ఎన్నైతే నాడులు ఉన్నాయో వాటిని ఏం చేయమన్నాడు? శుద్ధి చేయమన్నాడు. ఓకే, నాడీ చక్రం మలాపురం. ఈ నాడీ చక్రం అంటే ఏంటి? 8,000 నాడు నేను చెప్పాను. ఇప్పుడు 72,864 నరాలు ఉన్నాయి. ఈ నరాలను ఫస్ట్ శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకున్న తర్వాత ఎక్కడ వెళ్ళాలి? మనము నాడీ శోధన ప్రాణాయామంకి వెళ్ళాలి. ఓకే, నేను తర్వాత ఒక పెద్ద మంచి విషయం చెప్తాను. ఓకే, తదేవ జాయతే యోగే ప్రాణ సంగ్రహించమ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు దీంట్లో ప్రాణాన్ని సంగ్రహించుకోండి. అంటే ప్రాణాన్ని లాక్కోండి మొత్తం. ఎక్కడ లాక్కుంటారు మీరు? ఎక్కడ లాక్కుంటారు ప్రాణాన్ని? ప్రాణం దేంట్లో ఉంటుంది? లంగ్స్లో ఉంటుంది. సో ఓకే, నేను ఇంకో శ్లోకం చెప్పి నేను మళ్ళీ తీసుకొస్తాను. ఇది నేను చెప్తున్నానంటే ప్రాణాన్ని సంగ్రహించడానికి చాలా దారులు ఉన్నాయని చెప్తున్నాడు. చాలా మెథడ్స్ నేను చెప్తున్నాడు. శాస్త్రగాడు చెప్తున్నాడు. ఇతరే ప్రాణ సంయమ. వేరే మార్గాలు ఉన్నాయి. ఇతరే ప్రాణ సంయమ ఏకైక ఫలదాయక. అంటే నాడీ శోధన తప్పించి చాలా మంది చెప్తున్నారు అనుకోండి, మనం వింటున్నాం. శాస్త్రగాడు ఏం చెప్తున్నాడు? ఇతరే ప్రాణ సంయమ ఏకైక
ఫలదాయకం, ఒకటే ఫలాన్నిస్తుందని చెప్పాడు. ఓకే, తర్వాత నాడీ శుద్ధి సర్వేషాం, అన్ని వేళల్లో అనంత ఫలదాయకానికి ఆ ఫలాలకు అర్థం లేదు. ఎవరు నేను చెప్తున్నానా? సో అయితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నాడి శోధనలో మీరు అందరికీ సెల్ ఫోన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్ పెట్టుకునేసి 5 రౌండ్లు చూసుకోండి. 5 రౌండ్లు ఏంటి? 1 2 3 4 1 రౌండ్, 1 2 3 4 2 1 2 3 4 3 1 2 4 1 2 5. ఈ 5 రౌండ్లు చేసుకునేసి మీ సెల్ ఫోన్లో ఎంత టైం చేయగలరు, కరెక్ట్ అయిన పద్ధతి ఎంత టైం చేస్తారో చూసుకోండి. ఓకే, చూసుకుంటే మీ హిస్టరీ కాదు అన్నీ నేను చెప్పేస్తాను. ఎంత లెక్క పేస్తుంది, ప్రాణాయామం వెళ్ళడానికి అర్హులా అనర్హులమా, ఇప్పుడు చేయొచ్చా చేయరాదా. దాని తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సూర్యవేదన బిల్డింగ్ ఉంది, వస్తుగా బిల్డింగ్ ఉంది, బ్రాహ్మణి బిల్డింగ్ ఉంది, మూర్ఖ బిల్డింగ్ ఉంది, కావలి బిల్డింగ్ ఉంది. అవన్నింటికి వెళ్ళగలుగుతామా మనము? ఎందుకు? పునాది చేయాలి కదా. ఈ పునాది చేయడానికి మీకు సుమారు 3 నెలలు పడుతుంది. ఓకే, అయితే నేను చెప్పాను అనుకోండి, మీరు 3 నెలలు చేసిన తర్వాత నేను చెప్తాను అని చెప్పాను అనుకోండి, మీకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే సార్ అక్కడ ఇక్కడ పిలిచాడు మమ్మల్ని, ఓకే ఏం చెప్పట్లేదు, చెప్పకుండా పంపిస్తున్నాడు అన్నమాట. కానీ ఇప్పుడు కనుక మీరు నేర్చుకున్నాడంటే, నేను ఫస్ట్ రోజు చెప్పాను కదా, ప్రాణాయామాన్ని యుక్తేనా సర్వరోగ క్షయోభవేది. ప్రతి యుక్త నేర్చుకున్నాడు. అయుక్తాభ్యాస యోగేనా సర్వరోగ సముద్భవ. ఒకవేళ మీరు కరెక్ట్గా చేయలేకపోయినట్టయితే అన్ని రోగాలు వస్తాయని శాస్త్రవాడు చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈరోజు మీకు పునాది ఏంటో నేను ఇస్తాను. అన్ని అసలు చెప్తాను, కానీ మీరు చేయలేరు. ఎందుకు చేయలేరు? మీకు నాడి శోధన ఏదైతుందో నేను దాన్ని 1 minute 15 seconds స్టార్ట్ చేశాను. ఎన్ని? 5 రౌండ్లు. 5 రౌండ్లు ఎన్నిసార్లు అవుతుంది? 20 కౌంట్స్. 5 4 20. ఓకే, అది ఇప్పుడు అందరినీ ఇప్పుడు ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాను మీకు వచ్చి. ఓకే, సో మీరు ఏం చేయాలి? కరెక్ట్ అయిన పద్ధతిలో శ్వాసను తీసుకొని శ్వాస వదలాలి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్టలు బయటకు లాగాలి, శ్వాస వదిలేటప్పుడు పొట్టలు లోపల లాక్కోవాలి. అలా చేస్తూ చేస్తూ ఏంటి, మళ్ళీ సౌండ్ కరెక్ట్ చేసుకోవాలి. సౌండ్ తర్వాత లెంత్ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను 1 రౌండ్ చేశానంటే అర్లీ మార్నింగ్ చేస్తే మినిమం 1 minute వస్తుంది, మినిమం 1.5 minute వస్తుంది. ఓకే, ఇప్పుడు చేస్తే మినిమం 1 minute వస్తుంది. ఓకే, మీరందరూ సెల్ ఫోన్స్ ఆన్ చేసి ఆ 1 minute నుండి, ఓకే ఇప్పుడు వచ్చిన టైం నుండి నాకు 10 seconds కావచ్చు, 20 seconds కావచ్చు, 15 seconds కావచ్చు, 20 seconds కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్వాసను పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. నేను 5 రౌండ్స్ చేశానంటే 6 minutes వస్తుంది. మీరు 5 రౌండ్స్ మ్యాక్సిమం 1.5 minutes చేయగలుగుతారు. ఎందుకు? అభ్యాసం లేదు. సో మీరు పొద్దున్నే చేయాల్సింది ఏంటి? దీన్ని అభ్యాసం చేయాలి. ఇప్పుడు నాకు పునాది లేదు, మీరు సడన్గా సార్ మా హస్తకుంభాలు కావాలి, మేము అంత నుండి కొడతాము, హస్తకుంభాలు చెప్పండి అంటారు అనుకో, కానీ ఫలితం 0 వస్తుంది. నేర్చుకున్నారు కానీ ఎలాంటి ఫలితం ఉండదు. ఓకే, సో మీరు అప్పుడంటే నేను వినోద్ చెప్తాను. వినోద్ వెళ్ళిపోయాడా? ఓకే పర్లేదు. ఓకే, ఆయనకి ఏం చెప్తానంటే మళ్ళీ ఒక 2-3 months తర్వాత సాధన చేసి కదండి ఫ్రీగా చెప్తాను. ఎందుకలా అంటున్నాను? మీ బాడీ ప్రిపేర్ కాదు. నేను చెప్తాను ఇప్పుడు, కానీ బాడీ ప్రిపేర్ కాదు. సో శాస్త్రకారుడు ఏం చెప్తాడు? వివిధ రోగాలు వస్తాయని చెప్తున్నాడు. నాకు అది ఇష్టం లేదు. తప్పుగా చెప్పేసి రోగాన్ని క్రియేట్ చేసి హాస్పిటల్కి పంపించేసి అలా అవుతుంది. కాబట్టి మనకు చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు కొంచెం నేను బ్రేక్ టైం అసలు నాకు ఏదో 1/2 hour స్టార్ట్ చేసింది. మీరు కొంచెం బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ కూర్చుంటాము.
పూజ చేసిన తర్వాత నేను ప్రాక్టికల్ ప్రతి ఒక్కదే చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.